నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ యాంకర్ రచన. మరి ఈరోజు అయితే ప్రజాభవన్ దగ్గర అయితే ఉన్నాము. మరి ప్రతి వారం మంగళవారం అలాగే శుక్రవారం నేరుగా వాళ్ళ సమస్యలు తెలుపుకోవడం కోసం అయితే ప్రజాభవన్ దగ్గరికి అయితే వస్తూ ఉంటారు. మరి ఈరోజు కూడా చాలామంది వాళ్ళ సమస్యను తెలుపుకోవడం కోసం అయితే ఇక్కడికి రావడం జరిగింది. మరి వాళ్ళతో మాట్లాడి మరి ఎక్కడి నుంచి వచ్చారు, ఏ సమస్య మీద వచ్చారనే విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రండి. నమస్తే అమ్మ. నమస్తే మేడం. మీ పేరు? సుమలత. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? మేము చింతల నుండి వచ్చినాం. చింతల నుంచి అంటే మొదటిసారి ఇక్కడికి రావడమా, ఇంతకు ముందు వచ్చారా? లేదు మేడం, ఇదే ఫస్ట్ సార్ రావడం. ఫస్ట్ టైం రావడమా? మరి ఏ సమస్య మీద ఇక్కడికి వచ్చారు? మాకు యాక్సిడెంట్ అయింది మేడం, చాలా ఇబ్బంది అవుతుంది. మా పిల్లలది రేషన్ కార్డు మీద కూడా ఎంట్రీ కాలేదు, ఇద్దరిదే ఒక్క ఆమెదే అయింది. మళ్ళీ ఇన్నిసార్లు పెట్టినా మాకు ఇళ్ళ కోసం రాలేదు, అసలు జీరో బిల్లు కూడా రాలేదు. అందుకోసం అని వచ్చినాము, పెట్టుకున్నామని. ఇప్పుడు ఏ సమస్య మీద వచ్చారు మీరు? ముందు ఇల్లు కోసం అని అంటే పింఛన్ కోసం కూడా వచ్చాము మేము. పింఛన్ కోసం వస్తే ఎవరు చెప్పినా ఇక్కడ పోండి, అక్కడ పోండి, ఇక్కడ పోండి అని అంటారు. మాకు ఇద్దరికి ఊరికి వెళ్తుంటే బైక్ మీద యాక్సిడెంట్ అయింది. మాకు పింఛన్ కోసం అంటారు. తినడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. నెల నెలకు రూమ్ రెంట్ కట్టాలన్నా ఏ చేయాలన్నా ఇబ్బంది అవుతుంది. మా పిల్లలు చదువుకుంటారు, చిన్న పిల్లలు. మా పిల్లలకు ఆధార్ కార్డులు కూడా చూడండి, ముగ్గురు ఆడపిల్లలు. మాకు ఏ చేయాలంటే కష్టం అయిపోతుంది. మాకు బస్తీలో పోయినాం అనుకో, ఇక్కడ పోండి, అక్కడ పోండి, ఇక్కడ పోండి అని చెప్తారు. ఇక్కడికి 2 సార్లు వచ్చినాము, లోపల వరకు ఎంట్రీ కాలేదు. ఈసారి ఎంట్రీ అయినాము, లోపలికి ఎంట్రీ అయినాము. అక్కడికి పోతే ఫామ్స్ తీసుకోరు. ఇక్కడ పోము, ఇక్కడ పోండి అని ఒకరు చెప్తారు, అక్కడ పోండి అని. మాకేమో నేనేం చదువుకోలేదు, ఈమె కొద్దిగా చదువుకున్నది. అది మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఏదైనా ఒకసారి న్యాయం అవుతాడు చూడండి సార్. మేము ఇల్లు రూమ్ కిరాయి కట్టుకోవాలి, అది కట్టుకోవాలి. సంవత్సరం నుంచి ఇంట్లోనే ఉంటున్నాం. మాకు ఉస్మానియా హాస్పిటల్ మేము చేసుకున్న రిపోర్ట్లు. ఓకే, మరి మీరు లోపలికి వెళ్ళారు కదా, మరి మీ సమస్య వాళ్ళకి చెప్పుకున్నారు కదా, మరి రెస్పాన్స్ ఎలా ఉంది వాళ్ళ దగ్గర? ఏం లేదు, చేస్తామని అంటారు ఎవరైనా. అంతే, తీసుకుంటారు, పేపర్ తీసుకుంటారు, సరిగ్గా వెళ్ళిపోండి అంటారు. అంతకుమించి ఏం చెప్తారు. పేపర్ స్టాంప్ వేసి ఏమి ఇవ్వలేదు, రాసి ఇవ్వలేదు. మాకు ఫోన్ చేస్తామన్నారు, మరి ఎప్పుడు చేస్తారో తెలియదు. ఓకే, మరి మీకు నమ్మకం ఉందా సమస్య తీరుతుందని? మీకు ఏమో నమ్మకం అంటే అది దేవుడు, అంతే, ఇక మేమేం చెప్పలేము. మరి ఇప్పుడు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయింది. మరి గత ప్రభుత్వము ఎలా అనిపించింది, ఈ ప్రభుత్వం మరి ఎప్పుడు ఎవరు న్యాయం చేయలేదు మేడం. మాకు ఏ రోజు కాలేదు న్యాయము. మాకు ఇప్పుడు మా పాప పుట్టి ఇప్పుడు 7 సంవత్సరాలు లేకపోతే ఓ పాప పుట్టి 12 సంవత్సరాలు అవుతుంది. ఆమె పేరు ఎంట్రీ చేపిద్దామంటే ఇంతవరకు మాకు ఎంట్రీ కాలేదు. తిరుగుతున్నాం, పిల్లలకు రేషన్ కార్డు మీద ఎంట్రీ చేయాలి, మా పిల్లల పేర్లు ఎక్కాలి, మాకేమైనా అయినా కూడా మా పిల్లలకు ఒక ఇల్లు అనేది ఉండాలి అని మేము చాలా దిగులో తిరుగుతున్నాం. అయినా మాకు ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు రెస్పాన్సిబుల్ ఇస్తలేరు మాకు అసలు. దానికోసం మేము చాలా యాక్సిడెంట్ అయింది కదా మేడం, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంట్లోకి ఏమైనా పని చేద్దామన్నా కానీ పనికి ఎవరు తీసుకోవట్లేదు. ఎందుకంటే ముగ్గురు ఆడపిల్లలు కదా మేడం, చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు. ఇద్దరికి సంవత్సరం అయింది మేడం. ఉస్మానియా హాస్పిటల్లో చూపించుకుంటున్నాం మేము. వారం వెళ్తున్నాము, ఉస్మానియా హాస్పిటల్లో చూపించుకుంటున్నాం. కానీ అక్కడ కూడా వాళ్ళ సార్లు మంచిగా చూస్తారు, పర్లేదు. కానీ ఇప్పుడు లేచి మెల్లగా నేను నడవగలుగుతున్నా, ఆమె కర్ర పట్టుకొని నడుస్తుంది. కానీ మేము ఏదైనా పని చేసుకుందామన్నా కూడా మాకు ఎక్కడ పోవట్లేదు, పని చేసుకోలేకపోతాం. ఎందుకంటే ఇద్దరికి కాళ్ళ రాడు ఉంది, ఏం పని చేయలేకపోతాం. నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు ఏం లేదు. ఒక ఇల్లు అనేది ఒకటి వస్తే, మా పిల్లలకు ఒకటి ఇల్లు అనేది ఉంటే అయిపోతుంది. మా లైఫ్ అంటే అయిపోయింది ఇంతవరకు. అదొక్కటి మేడం మాకు, అంతే. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, సో ఇల్లు సమస్య మీద రావడం జరిగింది. సో ఇద్దరికి యాక్సిడెంట్ అయింది. సో వాళ్ళ పిల్లల కోసం మాకు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇల్లు కావాలనే సమస్య పైన ఇక్కడికి రావడం జరిగింది. మరి అలాగే లోపలికి వెళ్తే కూడా అంతగా రెస్పాన్స్ లేదు, కాల్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. సో చాలా మంది కూడా వచ్చారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం ఒకసారి. అమ్మ నమస్తే. నమస్తే. మీ పేరు? కమిషలియా. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? జూబ్లీ హిల్స్. సో మొదటిసారి రావడమా లేకపోతే ఇంతకు ముందు ఇక్కడికి వచ్చారు? సరే మేడం, మొదటిసారి. సో ఏ సమస్య మీద వచ్చారు ఇక్కడ? డబుల్ బెడ్రూమ్ ఇల్లు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇప్పుడు 25 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండబట్టి. కిరాయిలలోనే ఉంటున్నాను. ఇప్పుడు నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. నా బిడ్డలకు లేదు, నాకు లేదు. కిరాయి ఇళ్ళల్లో ఉండలేక డబుల్ బెడ్రూమ్ లో పెట్టుకున్నాను. వచ్చి రాపిచ్చిన మా వచ్చే తెలియదు, రాంది తెలియదు. ఓకే, మీ కూతురా? ఈమె కూతురే, ఆమె కూతురే. అవునా? సో ఎవరికి ఇల్లు లేదు? ఎవ్వరికి లేదు. పిల్లలు ఈడికి వచ్చినాక పుట్టిన వాళ్ళు బిల్లు. అవునా? ఓకే, మరి లోపలికి వెళ్ళారు కదా, మీ సమస్య కూడా చెప్పుకోవడం జరిగింది. మరి లోపల ఎలా ఉంది మేడం? పోలీసు వాళ్ళు ఇచ్చేసిపో అంటారు. లోపలికి వెళ్ళారు అసలు? వెళ్ళనిస్తలేరు. లోపలికి వెళ్ళనిస్తలేరా? పేపర్లు ఇచ్చేసి వెళ్ళిపో అంటారు. పేపర్లు ఇచ్చేసినా వచ్చేస్తుంది. మరి ఎవరు తీసుకుంటున్నారు లోపల పేపర్స్? పేపర్లు ఇతర రాష్ట్రంలో తీసుకుంటారు. అక్కడే రాసేసి ఇచ్చేసి వస్తున్నారు, లోపలికి పంపించట్లేదు. ఓకే, మరి మీకు మీ సమస్య తీరుతుందని అనుకుంటున్నారా? ఏమో మేడం, నమ్మకం తీరాలి అని నమ్మకంతో వచ్చినాం. నాకు భర్త లేడు, 2 పాపలే, 2 ఆడపిల్లలు.
11, 12 చదువుతున్నారు మా పాపలు. మాకు ఉండడానికి ఏం లేదు, ఊరికాడ ఏం లేదు, ఇక్కడ ఏం లేదు. నేను వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి కిరాయి ఇంట్లోనే ఉంటున్నా. కిరాయి కట్టలేకపోతున్నా, పిల్లల్ని చదివించుకోలేకపోతున్నా. మాకు చాలా ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది ఉంది. మాకు డబుల్ బెడ్రూమ్ ఎక్కడన్నా ఇస్తే ఉందాం, వెళ్ళిపోదామని మాకు హెల్ప్ చేస్తారని నమ్మకంతో ఇక్కడికి వచ్చేసినాం. సో మరి లోపలికి వెళ్ళడానికి మీకు అనుమతి లేదు అంటే ఇంతకు ముందు వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్గా లోపలికి ఎంట్రీ ఉండే, సో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు మేము చూసుకుంటే మీరు చెప్పేవాక మాకు తెలియదు లోపలికి ఎంట్రీ లేదు అని. సో మరి గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి మీకేమన్నా డిఫరెన్స్ కనిపిస్తుందా? ఇంకా ఏ ప్రభుత్వం అయినా అంతే ఉంది మేడం. ఏ ప్రభుత్వం అయినా మా లేని బతుకులకు ఇంతే అయిపోతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు హెల్ప్ చేసింది అయితే ఏమంతా ఏం లేదు. మాకు ఏడన్నా కొంచెం చూపిస్తే సరే, కిరాయిలు కట్టకోకుండా కానీ కిరాయిలు కట్టకోకుండా ఉండి మా పిల్లల్ని చదివించుకునే వరకన్నా మాకు ఏదైనా కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది. బాగానే ఆలోచన. ఓకే, ఇల్లు ఇస్తే బాగుంటుంది. ఇల్లు ఇస్తే కిరాయిలు కట్టలేక మేడం. నా పిల్లలు ఇన్నే పుట్టిర్రు, నా పిల్లలు ఇక్కడనే పెద్దోళ్ళు అయ్యారు, ఇక్కడనే పెళ్ళిళ్ళు అయినాయి. భర్త యాక్సిడెంట్లో చనిపోయారు. అంటే మాకు వెళ్ళట్లేదు మేడం, కష్టం అవుతుంది. సో మీ పాపలు ఏం చేస్తుంది? మా పాపలు 2 చదువుతారు మేడం, 2 చదువుకుంటారు. నేను ఇంకా బయట పని చేసుకోవడం, కూలి పని చేసుకోవడం. నేను కూలి పని చేస్తే ఏమవుతుంది మేడం, ఒకదాన్ని కిరాయిలు కట్టాలి, పాప వాళ్ళని చదివించుకోవాలి, మా నొప్పుల రోగాలు చాలా ఉంటుంది కదా, అందుకే కిరాయిలు కట్టలేకపోతున్నాం. ఈ ప్రభుత్వం వల్లనన్నా మాకేమన్నా కొంచెం హెల్ప్ చేస్తారేమో అని ఆశ కోసం వచ్చినాం మేడం. ఇదే ఫస్ట్ టైం మేము రావడం ఇక్కడికి. కోసానికి 2 బిడ్డలు. ఆమె ఒక్క బిడ్డకే భర్త ఉన్నాడు, ఒక బిడ్డకి భర్త లేడు. ఆమె 2 పిల్లలు పెట్టుకొని బతుకుతుంది. మా ఎండనే బతుకుతుంది. మేము కిరాయికే, వాళ్ళు కిరాయికే, అందరం కిరాయికే ఉంటున్నాం. కిరాయి ఎండలనే ఉంటున్నాం. అందుకో డబుల్ బెడ్రూమ్ కోసానికి పెట్టినాం మేడం. థ్యాంక్ యూ అమ్మ. చూసారు కదా, సో లోపలికి కూడా అనుమతించడం లేదు. సో ఎక్కడైతే ఫామ్ ఇస్తున్నారో అక్కడే ఫిలప్ చేసుకొని అక్కడే ఫామ్ తీసుకుంటున్నారో అయితే చెప్పడం జరిగింది. సో ఇంకా చాలా మంది వస్తున్నారు, వాళ్ళ సమస్య తెలుపుకోవడం కోసం వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఓకే అమ్మ, మీ పేరు? నా పేరు పర్వీన్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మా ఇంద్రానగర్ నుంచి. అవునా, అంటే మొదటిసారి వచ్చారా లేకపోతే ఇంతకు ముందు వచ్చారా? లేదు, ఇంతకు ముందు రాలేదు. మేము కేసీఆర్ ఇల్లు పెట్టినా కానీ మాకు రాలేదు డబుల్ బెడ్రూమ్. మళ్ళీ రేవంత్ రెడ్డి దుంగ పెట్టినా మేము దాంట్లో పేరు రాలేదు, ఉన్నోళ్ళకే వచ్చింది. మేము బెట్టింగ్ సంవత్సరం అవుతుంది, మాకైతే ఇంతవరకు రాలేదు. సొంత ఇళ్ళకి వస్తుంది. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. మేము వచ్చి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలే ఒక ఇంట్లో. ఇంతవరకు ఇల్లు లేదు, ఏం లేదు. మాకు 2 పిల్లలు, మా ఆయన పని చేయడు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఇల్లులో పని చేస్తాను. నేను ఇప్పుడు మాకు ఏం లేని వాళ్ళకు ఇవ్వాలి కదా, ఈయనకు చూడాలి కదా, చెకింగ్ చేయాలి కదా. మేము కేసీఆర్ దుంగ పెట్టినాం, పెడితే మాకు పేరు వచ్చింది, దాంట్లో మొత్తం వచ్చింది. మాకంటే సొంత వీళ్ళు ఉంది అంటున్నారు మాకు. నేను వాళ్ళ ఇంట్లో నాకు రూమ్ ఇచ్చి పెట్టుకున్నారు మా సార్ వాళ్ళు, ముస్లిం వాళ్ళు వాళ్ళంగా. నేను వాళ్ళకి కరెంట్ బిల్ ఇచ్చిన, అదంటే నాదే అని కొట్టేసారండి పేరు. ఇంకో కేసీఆర్ దుంగ మేము రాసి ఇచ్చినాము. ఇంకో కేసీఆర్ దుంగ మేము పెట్టింగా 9 సంవత్సరాలు ఎక్కువ అవుతుంది, 10 సంవత్సరాల నుంచి. అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు అసలు. ఇప్పుడు మేము లేని వాళ్ళు ఎట్లా బతకాలి, ఉన్నోళ్ళకి లేని వాళ్ళు చూడండి సార్, చెక్ చేసి చేయండి సార్. మేము వద్దన్నా, మేము అందరికి ఏంటి గరీబ్ వాళ్ళకి, అందరికి ఉన్నోళ్ళు సొంత విన్నోళ్ళకే వస్తుంది. మేము కూడా ఎక్కడ పోవాలి, లేనోళ్ళం. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. ఊర్లో ఉంటేనేమో మా బావాళ్ళు ఊర్లో అమ్ముకున్నారు ఉన్న జాగా. మాకు ఊర్లో ఏం లేదు, ఇక్కడ ఏం లేదు. మేము బతకడానికి వచ్చినాం. నాకు 2 పిల్లలు. అదే నేను ఒక్కదాన్ని చేస్తేనే ఇంట్లోకి వెళ్తుంది. మా పిల్లలు చదువుకుంటున్నారు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని కష్టపడుతున్నా కదా ఇల్లులో. నేను ఇప్పుడు ఇల్లులో పని మానేసి వచ్చాను చెప్పి వాళ్ళకు. థ్యాంక్ యూ. చూసారు కదా, ఉన్నోళ్ళకే ఇల్లు ఇస్తున్నారు, సో లేనోళ్ళకు పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వడం జరగలేదు అని అయితే చెప్పడం జరిగింది. సో చూసాం కదా, ప్రజాభవన్ దగ్గర అయితే చాలా మంది అయితే వాళ్ళ సమస్యలు తెలుపుకోవడం కోసం అయితే చాలా మంది అయితే వచ్చారు. సో చాలా మంది కూడా బాధపడుతున్నారు ఇక్కడికి వచ్చి. సో ఇంతకు ముందు చాలా సార్లు వచ్చినాం, సో ఇప్పుడు కూడా వచ్చాము, కానీ ఇక్కడ ఫామ్ ఫిలప్ చేసి ఇస్తున్నా కూడా మా సమస్య తీరడం లేదు, ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు అని అయితే చెప్పడం జరిగింది. సో చాలా మంది కూడా బాధపడుతున్నారు. ఎక్కువ సమస్య అయితే ఇంద్రమ్మ ఇల్లు సమస్య పైన అయితే రావడం జరిగింది. సో ఈ రోజు అయితే ప్రజాభవన్ దగ్గర నుంచి కెమెరామెన్ కిరణ్తో యాంకర్ రచన.